ఆ రెండిట్లో హీరోలు ఎవరో తెలియదు కానీ నేనైతే హీరోగా బతికానన్న ఆ సినిమా పేరు మీద. ఈ రోజు కూడా నేను యూఎస్ వెళ్ళినా, ఆస్ట్రేలియా వెళ్ళినా, న్యూజిలాండ్ వెళ్ళినా, అబుదాబి, ఎనీ మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్ళినా ఐ హ్యావ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఫర్ దోస్ 4 ఫిల్మ్స్. పాకిస్తాన్లో నాకు ఉంటారు 10 లక్షల మంది, బంగ్లాదేశ్లో ఉంటారు 15 లక్షల మంది. ఓహో. ఇట్ సో హ్యాపెన్ ఫర్ దోస్ అంగ్రేజ్ మూవీ ఖతార్ ప్రిన్స్ని కలిసే ఆపర్చునిటీ వచ్చిందన్న. ఆయన ఇన్విటేషన్ పొందే ఆపర్చునిటీ వచ్చింది. ఐ కుడెంట్ గో బట్ యు రీచ్ దట్ లెవెల్ through my fifth film. That was my fifth film in my career. Exactly, absolutely, because of this medium called cinema. Otherwise, who am I? yes Who is Raghu Karu Manchi? Who is Adi Raghu? Simhadri Raghu? Adurs Raghu? You name it. Angrez, Dollar Ramesh. Who? Arif of Hyderabad Nawabs. Hyderabad Nawabs చూసి నేను ముస్లిం అనుకునేవాళ్ళన్న ఓల్డ్ సిటీలో. ముస్లిం బాయ్ ఆదాబ్ బాయ్. హైదరాబాద్ పుట్టి పెరిగిన అన్న, మాకు ఆ లఫ్జ్ అవన్నీ, ఆ మాటలు అవన్నీ కొంచెం ఉంటాయి. ఆదాబాయ్ ఖైరియత్ ఇట్లా ఉండేది. అంత పేరు వచ్చిందన్న. ఈ ప్రపంచం ఆ రోజు కూడా 2010 అదుర్స్ రిలీజ్ రోజు కూడా నేను సినిమా గురించి ఆలోచించలేదన్న. ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ వాజ్ అ ప్రవృత్తి కైండ్ ఫర్ మీ. ఎంజాయ్ చేస్తున్నా అంతే. పిలుస్తున్నారు, వెళ్తున్నా, ఒక న్యూ రిలేషన్షిప్ డెవలప్ అవుతుంది, కొంతమంది కొత్త వాళ్ళు పరిచయం అవుతారు. నాకు అది చాలా గొప్ప విషయం అన్న. నాకు ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ అ ఫ్యామిలీ, ఐ నెవర్ డినై ఇట్, బట్ ఫ్రెండ్షిప్ ఈజ్ అ బిగ్ థింగ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్. ఫర్ ఎనీబడి ఇన్ మై డౌన్స్ ఇన్ మై హైస్ ఆర్ దేర్ లైక్ ఫ్రెండ్స్ ఓన్లీ. నేను నష్టపోయినా వాళ్ళ వల్లనే, ఇంకా నష్టపోయినా అంటే ఇక ఫ్యామిలీ వాళ్ళని అనుకోవాలి. అదేలే ఇక అది అంతే. చిన్న చిన్నయో పెద్ద పెద్దయో అట్లా ఫ్రెండ్స్లో కూడా జరిగినాయి, దెబ్బలు తిన్నా కానీ అదే ఫ్రెండ్స్ వల్ల నేను పైకి వచ్చిన. నేను ఎప్పుడు ఒక సూత్రం నమ్ముతా అన్న, నేను బాగుంటే సరిపోదు, నా చుట్టూ ఉన్న నలుగురు బాగుంటే వాళ్ళతో పాటు నేను ఎదుగుతా, నేను బాగుంటాను. దట్ ఈస్ కరెక్ట్ ఫిలాసఫీ. నేను ఒక్కరి బాగుంటే చేయగలను కదా. మన వాళ్ళు చుట్టూరు ఉన్న వాళ్ళు సక్సెస్ అయితే చాలు, మనం ఆటోమేటిక్గా సక్సెస్ ట్రాక్లోకి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఆ పుష్, ఆ వైబు, స్ట్రీమే వేరు. ఇప్పుడు నువ్వు ఒక్కడివి సక్సెస్ అయ్యి నీ చుట్టూ ఉన్న నలుగురిని లేపాలంటే లేపలేవు, నీ బలం సరిపోదు, అవును, నీకు స్తోమత రాదు. ఇది నమ్ముతానన్న స్ట్రాంగ్గా. ఇదే నమ్మకం నా చుట్టూ ఏర్పడిన ఆరా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వస్తే. మొట్టమొదటి వ్యక్తి రాజీవ్ కనకాల. సేమ్ డే ఇంకొక పెద్ద శక్తి నందమూరి తారక రామారావు. ద డే వన్ నాలాంటి వాడిని పక్కకు పెట్టుకోగలిగారు అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు గొప్పోళ్ళు అన్న, నేను కాదు గొప్పోడిని. కరెక్ట్. ఇప్పుడు ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు 3వ సినిమాను ఏమో అయినా కానీ ఆయన అప్పటికే సూపర్ స్టార్ లెక్కనే. ఆయన రికనింగ్లోకి వచ్చేసాడు కదా, పెద్ద ఫోకస్లోకి వచ్చి మాస్ హీరో పెద్ద. ఆయన నందమూరి తారక రామారావు గారి వారసులుగా అనేగా ఆయన అంశగానే చూశారుగా. అలాంటి వ్యక్తి ఆయన భుజం మీద చేస్తే నేను ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం రాదు మామూలుగా అయితే. రాజీవ్ కనకాల ఈజ్ అ లెజెండ్ యాక్టర్. దేవదాస్ కనకాల గారు, రాజీవ్ కనకాల గారు వలన అన్న నందమూరి తారక రామారావు గారు, నేను పెద్దన్న అని పిలుచుకుంటానన్న. ఆయన పేరు పెట్టి నేను ఎప్పుడు పిలవను. అంటే నాకు ఇష్టం, మా ఫ్యామిలీ అంటే ఇష్టం మొదటి నుంచి. పెద్ద ఆయన కానీ, బాలయ్య బాబు కానీ, అలా నేను వాళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన ఎప్పుడు నేను పేరు పెట్టి పిలవను, పెద్దన్న అనిగానే చూసుకుంటా. దో వయసులో నాకన్నా చాలా చిన్న, స్టిల్ రెస్పెక్ట్ అది. హీ రెస్పెక్ట్స్ దట్ ఆల్సో అండ్ హీ హానర్స్ మీ ఎ లాట్. సో నాకు అది ఎప్పటికీ పోదన్న. దాన్ని మనం మార్చుకోకూడదు, మార్చుకోలేవు. అది యు కాంట్ చేంజ్ ఇట్ కదా. సర్టెన్ థింగ్స్ కెనాట్ బి చేంజ్డ్. అంటే దేర్ ఆర్ పీపుల్, ఐ సా సో మెనీ పీపుల్ అవకాశం కోసం రంగులు మార్చడం, గొడుగు పట్టుకోవడం ఇలాంటి ఉంటారన్న. నాకు అది నచ్చదు. ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ దట్. ఎక్కడికి వెళ్ళినా రగ్గడ్లాని ఉండాలి. నేను ఒక గంట తర్వాత నేను బయటికి వెళ్తే అన్న, రేపొద్దున ఎవరన్నా నీకు పొజిషన్లో వచ్చి కూర్చున్నప్పుడు నాగేంద్ర అన్న అనేవారు, అరే నిన్న రఘుతో మాట్లాడాను అబ్బా, భలే నిజంగా ఐ మిస్ హిమ్ నవ్ అనే ఫీల్ ఏర్పడాలి తప్పితే అమ్మా ఆడి గురించి ఎందుకురా, టాపిక్ వేరే దగ్గరికి వెళ్ళకూడదు అని ఆ ఫీల్లో బతుకుతానన్న. ఇప్పుడు నాకు అది కావాలి. చాలా గొప్ప క్వాలిటీ రఘు గారు. అది సింపుల్ పాలసీ అన్న. ఐ ఫాలో, ఐ రెడ్. అంటే డిస్లాయలిటీస్